కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆత్మ కమిటీ డైరెక్టర్ మా ఆత్మ కమిటీ చైర్మన్ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని మైసని కళ్యాణ్ ప్రశాంత్ గారు బయ్యార గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని మనవి చేశాం. మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మైసని కళ్యాణి వైప ప్రశాంత్, అదేవిధంగా మా అల్లం బాలరెడ్డి పిఎస్సిసి డైరెక్టర్, అట్లే మన బీసీ మైపాల్ రెడ్డి, మద్దూరు దయానందరెడ్డి, మద్దూరు రవీందర్ రెడ్డి, బీసీ రామరెడ్డి, మా వార్డు మెంబర్ నిలబడేవాళ్ళు మన చిన్న వెంకటేశం, కుమ్మరి శ్రీనివాసు, పంగరాములు, వ్యాసారం స్వామి, మళ్ళా కామల్ల అశోకు, సిల్వేర్ ప్రవీణు, మైసిని భవానీ, ఏర్వస్ లీవా 10 మంది వార్డు మెంబర్లు నిలబడి వాళ్ళు మేము విభూతం తరఫున నామినేషన్ చేసినాం. తెల్లారి నుంచి మంచి వార్డు మెంబర్లు కానీ కార్యకర్తలు కానీ ఈ ఊరు ప్రజలు కానీ మంచి కోఆపరేషన్ చేసి మంచి ప్రచారం చేస్తున్నారు. మాకు ప్రజలల్లో కూడా పబ్లిక్లో కూడా మంచి ఆదరణ ఉన్నది. మాకు 94 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఇక్కడ ఆదరిస్తున్నారు. ఎంపీటీసీలకు కానీ పిఎస్సీ డైరెక్టర్లు కానీ సర్పంచ్లకు కానీ మ్యాక్సిమం మాకు మేము ఎవరిని బలపరిచి ఎవరిని పెట్టిన క్యాండిడేట్ను మాకు ఆదరించి మా విలేజ్ ఓటర్స్ మాత్రం మాకు సహకరించి మమ్మల్ని ఆదుకుంటున్నారు. మేము కూడా వాళ్ళకి ఎల్లవేళలా మేము వాళ్ళకి ఏ ఆపద ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మేము అందుబాటులో ఉండి వాళ్ళకు మేము సేవలు అందిస్తాం. మేము పోయినసారి మాకు కొద్ది తక్కువ మెజార్టీలో మేము సర్పంచ్ ఓడిపోయినాం. ఎంత అవస్థపడ్డారో ఈ ఊరు ప్రజలు ఆ ఊరు ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు అదే ఆ ఇబ్బందులు ఇవాళ వాళ్ళే మాకు చెప్తున్నారు. ఇళ్ళలో పోతే పోయిన 5 ఏళ్ళు మేము ఎంత అవస్థపడ్డామో గెలిచిన క్యాండిడేట్ తోటి. ఇవాళ అటువంటి జరగొద్దు, 5 ఏళ్ళు చల్లగా ఉండాలి ఊరు అంటే మంచి క్యాండిడేట్ను కానీ వాళ్ళు ఎన్నుకున్న నాయకులను చూసి ఓట్లేస్తామని చెప్పి వాళ్ళే అంటారు. మేము మంచి మెజారిటీ తోటి 10 వార్డులకు 10 వార్డులు సర్పంచ్ కూడా మేము కైవసం చేసుకొని మా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దానిలో మా కాంగ్రెస్ పార్టీ దాంట్లో అంకితం చేసి వాళ్ళకు కార్యకర్తలకు కానీ ఊరు ప్రజలకు కానీ ఏ ఆపద వచ్చినా నేను ఉంటాం. మేము వాళ్ళకి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం, ఇక్కడనే ఉంటాం. నేను పొద్దుగాల గజలో ఉన్నా కానీ తెల్లాలి ఇక్కడనే ఉంటాం. కాబట్టి మాకు ఇక్కడ ఎలక్షన్ అప్పుడే మాకు పార్టీ, ఎలక్షన్ అప్పుడే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాకు ఏ పార్టీ లేదు. మాకు న్యాయం తప్ప వేరే ఏమి ఉండదు. మేము ఖచ్చితంగా ఏమి ఉండదు. మాకు అయ్యో వాడు అడుగుతుండు అందుకు వేసిండు మా దిక్కు జరగాలని ఉండదు. అందువల్ల ఎల్లవేళలా మేము వాళ్ళకి ఏది ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళకి పనిచేస్తున్నందుకు రెడీ ఉన్నాం. మాకు కూడా వాళ్ళ మమ్మల్ని మా పెట్టిన క్యాండిడేట్ని కూడా వాళ్ళు ఆదరిస్తారని చెప్పి మీ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం.